హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికీ కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మగతలో ఉన్న జానకమ్మ సందడిగా అనిపిస్తే కళ్ళు తెరిచింది. తను మంచం మీద ఉంది. ఇది ఆసుపత్రిలా ఉందే. ఇంతలో ఓ నర్స్ వచ్చి, ఏమమ్మా ఎలా ఉంది అంటూ అడిగింది. ఏమా ఇది ఆసుపత్రా? నేను ఇక్కడికి ఎలా వచ్చాను అడిగింది జానకమ్మ. నిన్న సాయంత్రం సత్రం వరుగు మీద కళ్ళు తిరిగి పడిపోయావు. ఎంత లేపినా లేవకపోయేసరికి అక్కడ షాప్ వాళ్ళు ఫోన్ చేశారు. హాస్పిటల్ వాళ్ళు అంబులెన్స్లో నిన్నిక్కడికి తెచ్చారు. డ్యూటీ డాక్టర్ గారు చూసి వెంటనే నిన్ను ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన నిన్ను చూసుకుంటున్నారు. నిన్ను నాకు అప్పచెప్పారు అని మొత్తం కథ చెప్పింది ఆ నర్సు. ఇంతలో వార్డులో సందడి మొదలైంది. డాక్టర్లు వస్తున్నారంటూ. ఒక డాక్టర్ జానకమ్మ దగ్గరకొచ్చి చెయ్యి పట్టుకొని ఎలా ఉందమ్మా అడిగాడు. జానకమ్మ అతను చూసి అవాక్కైంది. బాగున్నాను బాబు అంది గొంతు పెగిల్చుకొని అతి కష్టం మీద. మీకు ఏ అనారోగ్యం లేదమ్మా, మీరు వెళ్ళవచ్చు, డిశ్చార్జ్ చేస్తున్నాం అన్నాడు డాక్టర్ ఆమెని పరిశీలనగా చూస్తూ. మౌనంగా ఉండిపోయింది జానకమ్మ. ఒక గంట తర్వాత వార్డ్ బాయ్ వచ్చి, అమ్మా మిమ్మల్ని డాక్టర్ గారు తీసుకురమ్మంటున్నారు అంటూ డాక్టర్ రూమ్లోకి తీసుకుని వెళ్ళాడు. డాక్టర్ ఆమెని పదండమ్మా అంటూ, బాయ్ అమ్మగారిని కారు దగ్గర తీసుకురా, నేను పెద్ద డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొస్తాను అని హడావుడిగా వెళ్ళిపోయాడు. బాయ్ ఆమెను జాగ్రత్తగా ఎంట్రన్స్ దగ్గర తీసుకొని వచ్చేసరికి డాక్టర్ కారుతో రెడీగా ఉన్నాడు. ఆమె కూర్చోగానే కారు కదిలింది. ఆమెతో చెప్పబోయింది, అమ్మా ఇప్పుడు కాదు, నేను మిమ్మల్ని ఇంటి దగ్గర విడిచి మళ్ళీ వెనక్కి రావాలి, సాయంత్రం వివరంగా మాట్లాడుకుందాం అంటూ ఆమెను వారించాడు. ఇంటికి చేరేసరికి అతని భార్య బయటకొచ్చి, రండమ్మా అంటూ సాదరంగా లోనికి తీసుకుని వెళ్ళింది. అమ్మా ఈమె నా భార్య స్వాతి, మిమ్మల్ని చూసుకుంటుంది, నాకు టైం అయింది, సాయంత్రం వస్తాను, ఇది మీ ఇల్లు, ఏమీ మొహమాటం వద్దు, స్వాతి అమ్మగారిని చూసుకో అంటూ వెళ్ళిపోయాడు. స్వాతి లోనికొచ్చి, లక్ష్మి ఇలా రా, అన్నీ సిద్ధం చేసావు కదా, అమ్మగారిని తీసుకుని వెళ్ళి స్నానం చేయించు, నేను భోజనం ఏర్పాటు చూస్తాను, మీరు వెళ్ళండమ్మా అంటూ లక్ష్మికి అప్పచెప్పింది. లక్ష్మి ఆమెను తీసుకుని వెళ్ళి దగ్గరుండి స్నానం చేయించి కొత్త చీర కట్టించి తీసుకుని వచ్చింది. జానకమ్మకి అంతా కలలోలాగా ఉంది. ఏం జరుగుతుంది? ఇన్నాళ్ళకి మళ్ళీ చంద్రం ఎక్కడి నుంచి వచ్చాడు? నేనెలా అతని కళ్ళపడ్డాను? ఎలా గుర్తించగలిగాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అతనే చెప్పాలి. ఇలా మనసులో మదన పడుతుంది జానకమ్మ. ఇంతలో స్వాతి వచ్చి, రండమ్మా భోజనం చేతురు కానీ అంటూ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి కొసరి కొసరి పట్టించింది. తర్వాత విశ్రాంతి తీసుకోమని ఒక గదిలోకి తీసుకెళ్ళింది. ఎందుకమ్మా మీకు శ్రమ అంది మోమాటంగా జానకమ్మ స్వాతితో. అలా అనకండమ్మా పెద్దవారు, మీరు విశ్రాంతి తీసుకోండి అంటూ తలుపు చెరవేసి వెళ్ళిపోయింది. బడలిక నీరసంతో పాటు చాన్నెళ్ల తర్వాత ఇంటి పోషణ వలన ఏమో నిద్ర పట్టేసింది జానకమ్మకి. లేచేసరికి బయట మాటలు వినబడుతున్నాయి. ఇంకా నిద్రలో ఉన్నారమ్మా, లేపోతూ పద మనం వెళ్ళి హాల్లో కూర్చుద్దాం. చంద్రం మాట వినబడింది. జానకమ్మ లేచి మెల్లగా బయటకొచ్చింది. స్వాతి చూసి, లేచారమ్మా, ఆయన వచ్చారు, హాల్లో ఉన్నారంటూ ఆమె చెయ్యి పట్టుకొని హాల్లోకి తీసుకెళ్ళింది. తను కాఫీ తేవడానికి కిచెన్లోకి వెళ్ళింది. జానకమ్మ చూడగానే చంద్రం ఎదురొచ్చి ఆమె చెయ్యి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి ఆమె కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. అతని కలలో నీళ్లు. చంద్రం ఏమిటే ఇది అంది జానకమ్మ కంగారుగా. అమ్మా ఎన్నేళ్ళైంది మీ నోట నా పేరు విని, ఎంతకాలం వింది మిమ్మల్ని చూసి, మిమ్మల్ని పరిస్థితిలో ఏనాడు ఊహించలేదమ్మా. చంద్రం కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి. జానకమ్మ అతని కళ్ళు తుడుస్తూ, ఊరుకో బాబు అంది. ఇంతలో స్వాతి కాఫీ తేవడంతో కొంచెంసేపు మౌనంగా కాఫీ తాగారు. అమ్మా
విషయాలన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం. మీరు చాలా నీరసంగా ఉన్నారు. స్వాతి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. నాకు 10 రోజులు మీటింగ్ల కోసం హైదరాబాద్‌కి వెళ్ళే పనుంది. ఇది మీ ఇల్లే అనుకోండి. ప్రశాంతంగా ఉండండి అని చెప్పాడు చంద్రం. అలాగే బాబు అంది జానకమ్మ. స్వాతి, రాత్రి ట్రైన్‌కి నా ప్రయాణం చెప్పాడు చంద్రం. మీ బ్యాగ్ రెడీ చేశాను. వంట చేసేసాను. తినేసి వెళ్దురు కానీ అంటూ స్వాతి కిచెన్‌లోకి వెళ్ళిపోయింది. అమ్మా, మీరు నేను లేనని మొహమాట పడకండి. స్వాతి మీకేం కావాల్సిన ఏర్పాటు చేస్తుంది అంటూ ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు చంద్రం. మీరు దిగులు పడకండి. అమ్మ బాధ్యత నాది అని చెప్పింది స్వాతి హామీ ఇస్తున్నట్లు. హైదరాబాద్ వెళ్ళిన చంద్రం వీలైనప్పుడల్లా ఫోన్ చేసేవాడు. స్వాతి సపర్యలతో ఇంటి పట్టున ఉండి వేలకు బలమైన ఆహారం తీసుకోవడం వల్ల జానకమ్మ త్వరగానే కోలుకుంది. హైదరాబాద్ నుండి తిరిగొచ్చిన చంద్రం కోలుకున్నామని చూసి ఎంతో సంతోషించాడు. అమ్మా, మీకేమీ ఇబ్బంది కలగలేదు కదా అడిగాడు ఆప్యాయంగా. స్వాతి లాంటి బిడ్డ ఉండగా నాకేం లోట్లేదు బాబు. నన్ను తన కన్న తల్లి కన్నా మిన్నగా చూస్తుంది నాయనా స్వాతి అని చెప్పింది జానకమ్మ ఆనందంతో. మరో 2 రోజుల తర్వాత తను తీరుబడిగా ఉన్న రోజులో కూర్చుని మాట కలిపాడు చంద్రం. ఇన్నాళ్ళ నుంచి మిమ్మల్ని వెతుకుతున్నానమ్మా. ఇన్నాళ్లకు అదృష్ట కొద్దీ కనిపించారు. చంద్రం కళ్ళలో తడి. చంద్రం, అమెరికా నుండి ఎప్పుడొచ్చావు అడిగింది జానకమ్మ. అమ్మా, వచ్చి సంవత్సరమైంది. మీ చలం వల్ల ఈనాడు డాక్టర్ చంద్రశేఖర్ కాగలిగాను. చిన్నటి నుంచి చేరదీసి నాకు చదువు చెప్పించారు. అదృష్ట కొద్దీ స్కాలర్షిప్ల సహాయం, కొంత మీ సహాయంతో డాక్టర్ని కాగలిగాను. మా సార్ ప్రోత్సాహం సహాయంతో విదేశాల ఉన్నత చదువుల కోసం వెళ్ళాను. ఇదంతా మీ చలవేనమ్మా. నేనెప్పటికీ మీకు రుణపడి ఉంటానమ్మా అని చెప్పాడు చంద్రం. అదంతా నీ స్వయం కృషి నాయనా. ఇందులో నేను చేసింది ఏముంది అంది జానకమ్మ అతని తల మీద చెయ్యి వేసి నిమురుతూ. నేనక్కడికి వెళ్ళగానే అయ్యగారు చనిపోయారని తెలిసింది. నేనక్కడ 5 సంవత్సరాలు ఉండవలసి వచ్చింది. నేను అక్కడే ఉండిపోవాలనుకోలేదమ్మా. తిరిగి వచ్చాక ఈ ఊర్లో ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్గా చేరాను ఆగాడు చంద్రం. మరి నన్నెలా గుర్తించావు అడిగింది జానకమ్మ. ఆ రోజు డ్యూటీలో ఉండగా పేషెంట్ ఓపీలో ఉన్నదంటే చూడడానికి వచ్చిన నేను మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయాను. ఎవరు తీసుకొచ్చారడిగితే సత్రం గట్టు మీద స్పృహ తప్పి ఉంటే పక్కనున్న షాప్ వాళ్ళు ఫోన్ చేశారు. అంబులెన్స్లో మిమ్మల్ని తెచ్చామని చెప్పారు మా వాళ్ళు. అసలు ఏం జరిగిందమ్మా అడిగాడు చంద్రం. ఆయన పోవడంతో ఆ ఇంటి వైభవం పోయిందిరా. ఆయన్ని పెళ్లి చేసుకుని ఆ ఇంట అడుగుపెట్టిన నాటి నుంచి నన్నెంతో బాగా చూసుకున్నారందరూ. అత్తగారు మావగారు తమ స్వంత బిడ్డలాగా చూసుకున్నారు. మరుదులు మరుదులిద్దరూ నా మాట మరేవారు కాదు. ఆడపడుచు ఏనాడు పల్లెత్తు మాట లేదు. ఆయనైతే నేనేదంటే అదే జరిగేలా చూసేవారు అంది జానకమ్మ పాత రోజులను గుర్తు చేసుకుంటూ. అక్కడ ఉన్నప్పుడు ఎంత ప్రయత్నించినా మీతో మాట్లాడడం నాకు అస్సలు కుదరలేదు. మీకెవరు ఫోన్ ఇచ్చేవారు కాదు. ఏదో ఒక కారణం చెప్పేసేవారు అన్నాడు చంద్రం. ఆయన పోయాక కొన్నాళ్ళు నేనైతే బయటికి రావడం తగ్గించేశాను. ఇంకా ఆ తర్వాత మొత్తం అంతా తోడికోడలిద్దరూ చూసుకునేవారు. నేను ఇల్లు పట్టించుకోవడం కూడా మానేస్తే వాళ్ళు నన్ను పట్టించుకోవడం మానేశారు అంది జానకమ్మ పీలవంగా నవ్వి. మిమ్మల్ని గదిలో ఉంచి ఒక విధంగా బందీ చేశానని తెలిసింది. కానీ అక్కడి పనులు పూర్తవందే నేను రాలేను. నేను వచ్చేసరికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. మీరు ఇల్లు వదిలి వెళ్ళారని తెలిసింది. మీకోసం ఎంత వెతికినా మీ ఆచూకీ దొరకలేదు. మా నాన్న కూడా కాలం చేశాడు. ఇంకా నాకు ఆ ఊరితో సంబంధం తెగిపోయింది. ఈలోగా స్వాతి నాన్నగారు మా ప్రొఫెసర్. ఆయనకి నేను నా నడవడిక నచ్చి స్వాతినిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి జరిగి 3 నెలలైంది. పెళ్ళికి ముందు మీకోసం చాలా వెతికాను. మీరు దొరకలేదు. అసలు ఏమైందమ్మా? మీరు ఇల్లు ఎందుకు వదిలిపెట్టవలసి వచ్చింది ప్రశ్నించాడు చంద్రం. నాకు విశ్రాంతినిద్దామని వాళ్ళు నన్ను ఇంటి విషయాలకు దూరంగా ఉంచారనుకున్నాను. కానీ ఒకరోజు నేను నిద్రపోయాక వాళ్ళు సమావేశమై ఉన్నారు.
దాహం వేసి లేచి బయటకొచ్చిన నాకు వాళ్ళ మాటలు వినపడ్డాయి. కొంచెంసేపు ఆగింది జానకమ్మ. ఆమె చెప్పేదానికోసం చంద్రం, స్వాతి ఆతృతగా చూస్తున్నారు. వాళ్ళ మాటలన్నీ విని నాకు అర్థమైంది ఏమిటంటే, నా చేతికి పెత్తనమిస్తే దాన ధర్మాల పేరుతో ఆస్తి హారతి కర్పూరం అయిపోతుంది. నాకంటే పిల్లలేరు, ఎవరి కోసం కూడబెట్టినక్కర్లేదు. అందుకే డబ్బంటే లక్ష్యం లేదు. కొన్నాళ్ళు ఆయన సంపాదించారు కాబట్టి నేను ఖర్చు పెట్టా, ఎవరు ఏమీ అనలేకపోయారు. ఈరోజు సంపాదించడానికి ఆయన లేరు కాబట్టి నాకు ఖర్చు పెట్టే హక్కు లేదు. జానకమ్మ కల నుండి నీళ్లు జిల్లజిల్ల రాలాయి. అమ్మా, అక్కడెవరు సంపాదించారు? ఆస్తి ఉన్న నిమిషంతో అందరూ కూర్చుని తింటే అయ్యగారు ఒక్కరే కదా అన్నీ చూసుకున్నారు. మీకు పిల్లలు లేకపోయినా అందరి పిల్లల్ని సమానంగా మీరే పెంచారు కదమ్మా. అయినా అంతా కలిసిమెలిసి ఉండేవారు. ఇంతలో ఈ మార్పు ఏమిటమ్మా? బాధగా అడిగాడు చంద్రం. పెళ్ళయ్యాక మా మర్దుల్లో మార్పు వచ్చింది. అత్తగారు, మావగారు, అయ్యగారు ఉన్నంతకాలం ఏమీ బయటపడలేదు. మర్దులు సంపాదన పనులు కాకపోవటం, ఆస్తి ఉమ్మడిగా ఉండటంతో అంతా అణిగి ఉన్నారు. అయ్యగారు సంపాదించేంత కాలం నా మాటకు విలువిచ్చారు. అవసరం వాళ్ళది. కొందరు ఎవరైనా దత్తత చేసుకోమనన్నా మేము ఒప్పుకోలేదు. అందరినీ సమానంగా చూడలేమో ఏమోనని భారమైన స్వరంతో అంది జానకమ్మ. అమ్మ, పనివాడి కొడుకునైనా తల్లిని పిల్లన్నని ప్రేమతో చూశారంటే వాళ్ళ పిల్లల్ని ఎంతలాగా చూసుకుని ఉంటారో ఆ మాత్రం అర్థం చేసుకోలేరమ్మ వాళ్ళు. మిమ్మల్ని ఆవేదనగా అన్నాడు చంద్రం. అంతేకాదు చంద్రం, నేనుంటే ఎప్పటికైనా ఆస్తి మీద అజమాయిషి చేస్తానేమోనని భయపడ్డారు. చిన్నమరిది రాజు నన్ను చంపడానికి కూడా వెనుతీయలేదు. ఆమె కళ్ళు గతాన్ని తలుచుకున్న కొద్దీ బాధతో వర్షిస్తున్నాయి. ఇంతకు తెగించారమ్మా. మీరు పని వాళ్ళతో ఒక్క మాట చెప్పినా అందరినీ బయటికి లాగి ఎండకట్టేవారు. మీరెందుకు ఇల్లు వదిలొచ్చేశారు? తప్పులు వాళ్ళు చేస్తే శిక్ష మీరు వేసుకున్నారా? కించిత్ అసహనంతో అన్నాడు చంద్రం. చంద్రం, అలా చేయలేననే బయటకు వచ్చేశాను. ఆయనకు కుటుంబం అంటే ప్రాణం. ఇంటి పరువు ఆయన ఊపిరి. ఆయన లేకున్నా ఆ కుటుంబాన్ని, ఆ ఇంటి పరువును కాపాడవలసిన బాధ్యత నాది. అందుకే కొద్ది రోజుల వరకు మతి స్థిరం లేని దానిలాగా ఉండి అదును చూసి ఆ ఇల్లు ఊరు వదిలి దూరంగా వచ్చేశాను. ఆయన పోయిన 6 నెలలకే ఇల్లు వదిలేశాను. మా కన్నవాళ్ళ ఊరు వెళ్దామన్నా ఎవరున్నారు? అమ్మ లేదు, నాన్న లేరు. తోడబుట్టిన వాళ్ళిద్దరూ వాళ్ళ పిల్లలతో పై దేశాలకు వెళ్ళిపోయారు. అందుకే ఎవరూ గుర్తుపట్టలేని ఈ ఊరిలో ఈ విధంగా కాలం వెలబుచ్చుతున్నాను అంది జానకమ్మ. అమ్మా, మీరు వాళ్ళందరినీ మీ వాళ్ళనుకున్నారు, కానీ వాళ్ళలా అనుకోలేదే. మరి మీరెందుకలా అపార్థదానం చేయటం? ఏమనుకోకండి, మధ్యలో నేను మాట్లాడుతున్నానని స్వాతి అడిగింది. అయ్యో, అదేంటమ్మా, నువ్వు చంద్రం నాకు వేరు కాదమ్మా. నేను ఆ ఇంటి కోడల్ని. ఆయన తమ్ముళ్ళు, వారి సంతానం అసలైన వారసులు. వారి హక్కులను కాలరాయటం నాకు ఇష్టం లేదు. నేను అక్కడే ఉంటే ఆవేశంతో వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ప్రాణం మీద తీపని కాదు, నా మూలంగా ఆ కుటుంబానికి చెడ్డ పేరు రావటం నాకు ఇష్టం లేదు. అంతేకాక ఇంకా నేను ఎన్నాళ్ళు ఉండాలి? నా ఒక్కదాని కోసం కుటుంబం మొత్తం వీధిపాలు కావటం నాకు ఇష్టం లేదు అంది జానకమ్మ. అందుకని వాళ్ళకి చెడ్డ పేరు రాకుండా ఉండాలని మీరు మతిస్థిమిత లేనట్టు నటించి వాళ్ళు పట్టించుకోలేదన్న నింద కూడా రాకుండా జాగ్రత్త పడ్డారు. చాలా బాగుంది. పరువు ప్రతిష్ఠ కోసం ఇంటినే కాక మీ స్థానం కూడా వదులుకున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు ఒప్పుకుంటే వాళ్ళ జాతకాలు బయటపెట్టి మీ స్థానం మీకు ఇప్పించే నాకు పెద్ద పనేవి కాదు అన్నాడు చంద్రం కోపంగా. చంద్రం, ఎందుకురా కోపం? ఎవరిది వారికే చెందాలి, అదే కదా న్యాయం. అంతేకాదు, ఆయన లేకపోయాక నాకు వాళ్ళతో పనేంటి? ఆయన పోయినాడే ఆస్తిపై ఆసక్తి పోయింది. వాళ్ళ మాటలు విననాడు నాలో వారిపై మమకారం చచ్చిపోయింది. దాన్ని వాళ్ళు ఏం చేసుకున్నా నాకు సంబంధం లేదు స్థిరంగా అంది జానకమ్మ. ఇద్దరూ కొంచెంసేపు ఏమీ మాట్లాడలేదు. సరేనమ్మా, మీకు ఇష్టమైతే మీకు మీ స్థానం కల్పిద్దామని అనుకున్నాను. నాకు ఇష్టం లేదు మిమ్మల్ని అక్కడికి పంపించడం.
మీ ఉద్దే మీ ఉద్దేశం తెలుసుకుందామని అడిగాను కానీ, చిన్నప్పుడు తల్లిని లోటు తీర్చిన మీరు ఎప్పటికీ నా తల్లి స్థానంలో ఉండి, ఆ లోటు లేకుండా చేయమని ఆర్థిస్తున్నానమ్మా. కాదనకండి. ఇలాగైనా నన్ను మీ రుణం తీర్చుకునివ్వండి ఆర్తింపుగా అన్నాడు చంద్రం. అవునమ్మా, మీరు మాకు పెద్ద దిక్కు ఇక్కడే ఉండండి. స్వాతి కూడా ప్రాధేయపడింది. అలాగే ఉంటాను. కానీ మీరిద్దరూ నన్ను మీరు అనటం మానేయాలి. అలా అయితేనే అంది జానకమ్మ నవ్వుతూ ఇద్దరిని దగ్గరగా తీసుకుని. అమ్మా, నేను అత్తయ్య అనాలా? స్వాతి అడిగింది. వద్దు, నువ్వెప్పటిలా అమ్మ అనే అను. అమ్మ అనే పిలుపులో దగ్గరతనం ఉంటుందమ్మా అంది జానకమ్మ. ఆప్యాయంగా ముగ్గురు ఆనందంగా నవ్వుకున్నారు. కాలచక్రంలో 3 సంవత్సరాలు గడిచాయి. జానకమ్మకి జీవితం చాలా సంతృప్తినిచ్చింది. చంద్రన్ స్వాతిలకు బాబు పుట్టాడు. జానకమ్మ బాబు సర్వస్వమయ్యాడు. జానకమ్మ తనకు లభించిన ముచ్చటైన చిన్న సంసారంతో హాయిగా కాలం గడుపుతుంది. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం.